నెల్లూరు జిల్లాలో పెన్షన్ సమస్యతో ఓ మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వికలాంగుడైన తన భర్తపై ఆధారపడి జీవనం సాగిస్తున్న తమ కుటుంబానికి పెన్షన్ మంజూరు కాలేదని తెలిపారు. గత 2 సంవత్సరాలుగా సచివాలయం, మండల అభివృద్ధి అధికారి కార్యాలయం, అలాగే కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు. తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తూ వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని కలెక్టర్ను కోరారు. నా కాలు అవుట్ జరిగింది. కాలు పోయింది. చెన్నైకి పోయాము. ఏం తిరుమల గల అవి పెట్టుకునే పెట్ట పింఛన్ 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది సార్. చెవురు మల్లికార్జున కాలు అవుతుంది సార్. 2 సంవత్సరాల నుంచి పింఛన్ కోసం తిరుగుతున్నాను సార్. ఎవరు పట్టించుకోలేదు. చెన్నైలో చూపిస్తాను, ఎక్కడ అమ్ముకున్నాను సార్. 2 పిల్లకాయలంటే 2 పిల్లకాయలు పెళ్లిళ్ళు అయిపోయాయి సార్. మమ్మల్ని చూసే వాళ్ళు ఎవరు లేరు. పెన్షన్ కోసం 2 సంవత్సరాలు తిరుగుతుంటే ఒక్కరు పట్టించుకోలేదు సార్. అందుకనే సార్ అర్జీ పెట్టాలని వచ్చాను సార్. పులిని సార్ మాది చెవురు మల్లికార్జున. కాలు అవుతుంది.